జై మహిష్మతి. అయ్యా నమస్కారం. వెల్కమ్ టు సినీ మ్యాప్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియన్ సినిమా అయిన ది బాహుబలి ఎపిక్ గురించి. ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఏ రివ్యూ టుడే. థియేటర్కి వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ అయ్యింది. యూ విల్ ఫీల్ దట్ నాస్టాల్జియా, ప్రైడ్ అండ్ ప్యూర్ ఎమోషన్స్ కూడా. బాహుబలిని రివ్యూ చేయడం కాదు, ఫీల్ చేయడం ఇంపార్టెంట్. నా బాహుబలి జర్నీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేను ఈ మూవీని 100 times కంటే ఎక్కువే చూశాను. మా అమ్మకు తెలుసు టీవీలో బాహుబలి వచ్చినప్పుడు ఛానల్ మార్చుకుంటే ఎన్నిసార్లు చూశానని. ఈరోజు కూడా బాహుబలికి థియేటర్కి వెళ్తున్నానంటే ఎన్నిసార్లు చూస్తారో ఈ బాహుబలిని నేను అడిగింది మా అమ్మ. నేను నవ్వుకుంటే చెప్పా, అమ్మ అది చూడడం కాదు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ అని. నేను పార్ట్ 1 5 times చూసా థియేటర్లో. పార్ట్ 2 కోసం అయితే 2000 బ్లాక్లో పెట్టి టికెట్ కొన్నా. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఈ సినిమా కాదరా ఎమోషన్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టోరీ ట్విస్ట్ అందరికీ తెలిసిందే, బట్ రీలీజ్లో చూస్తుంటే మ్యాజికల్గా ఉంది. ఒరిజినల్ అంటే మూవీది 5 hours 20 minutes ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి 3 hours 45 minutesగా తీశారు. కొన్ని సీన్స్ పోయినా ఫ్లో ఎక్కడ మిస్ కాలేదు. ఒక డైలాగ్ యాడ్ చేశారు, బిచ్చలదేవ అలా చెప్తూనే ఉంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో సేమ్ అదే రన్ అవుతూనే ఉంటుంది. ట్రూ గూస్ బంప్స్ అంతే. ఇంకా మహిష్మతి రాజ్యం గురించి మాట్లాడుకోవాలి. మహిష్మతి రాజ్యం అంటేనే ప్రైడ్ అండ్ బ్యూటీ. ఆ ఫోర్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, బ్యానర్స్, వాటర్ ఫాల్స్, ఒక రాయల్ వైబ్ అంతే. అండ్ కుంతల రాజ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కుంతల రాజ్యం. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటారా, ప్రభాస్, అమరేంద్ర బాహుబలి అండ్ మహేంద్ర బాహుబలి కామన్ పర్ఫార్మెన్స్, రాయల్ గ్రేస్ అంతే. హీరోకే ఒక లెవెల్లో ఉంటే విలన్కి కూడా రానా దగ్గుబాటి యాసి బల్లల దేవ బీస్ట్ పర్ఫార్మెన్స్. ఒక డైలాగ్ ఉంటుంది, నీకలా కృతజ్ఞతలు చెప్పగలను తమ్ముడి కొడక మహేంద్ర బాహుబలి అన్నప్పుడు థియేటర్ మొత్తం విజల్స్ అండ్ క్లాప్స్ అంతే. ఇంకా రమ్యకృష్ణ గారు యాజ్ ఎ శివగామిదేవి, పవర్ఫుల్ ప్రెజెన్స్. అనుష్క శెట్టి గురించి మాట్లాడుకోవాలి. యాజ్ ఎ దేవసేన రీసెంట్గా చాలా మూవీస్లో తన ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంది, కానీ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ గ్రేస్ అండ్ రాయల్ యాటిట్యూడ్కి నాస్టాల్జియా ఫీల్ ఇచ్చారు అంతే. ఇంకా తమన్నా లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ మొత్తం కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కట్ చేసిన రీవర్షన్ అయితే కలర్స్ అన్నీ షార్ప్నెస్ చేశారు, చాలా బాగుంది. అంటే కొన్ని సాంగ్స్ కట్ చేశారు. ఒకటి మనోహర సాంగ్ అండ్ కన్నాను ఎదురించిన సాంగ్. ఇంకా చెప్పాలంటే న్యూ యానిమేషన్ ట్రైలర్. So we are releasing the Bahubali, the Eternal War teaser. It's basically an animation film. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే కొన్ని మూవీస్ మనం చూస్తాం, కానీ బాహుబలిని మాత్రం మనం ఫీల్ అవ్వాలి. ఇది ఒక సినిమా కాదు, ఒక గతం, ఒక గౌరవం. జై మహిష్మతి, జై బాహుబలి.